మీ కలలు ఏమైనప్పటికీ మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి. ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, రిపోర్టర్లకు నంద్యాల న్యూస్ 9 యాజమాన్యం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. హిజ్రాలతో స్నేహం, హిజ్రాను వివాహం చేసుకుంటాను అంటున్న కొడుకు అవమానం భరించలేక ఆత్మహత్య యత్నంకు పాల్పడిన తల్లిదండ్రులు. ప్రభుత్వాన్ని మెడలు ఉంచి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు పోరుబాటలో పాల్గొని విజయవంతం చేయండి. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. నంద్యాలలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి సమస్య పరిష్కార మార్గం కోసం కృషి చేస్తాం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సిబ్బంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్. ఆవులలోనే లింకంపోడు గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవుని మాన్యం భూముల ఆక్రమణలను నివారించాలి. పర్యావరణ పరిరక్షణపై జనవరి వేడుకలను మొక్కలతో జరుపుకుందాం. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్. రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్వాడెట్స్ కు అభినందన సభ. రిటైర్డ్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అడ్డగాళ్ల మల్లికార్జున. తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని మొక్కని దేవుళ్ళు అంటూ ఉండరు. కొడుకు పుడితే వంశాన్ని నిలబెడతాడు. నవమోసాలు మోసి కొడుకు పుట్టాలని దేవుని వేడుకుంటూ ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. జన్మనిచ్చే తర్వాత ఆ బిడ్డను అల్లారు ముద్దుగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఆ తల్లిదండ్రులు ఉంటారు. కొడుకు ప్రయోజకుడు కావాలని కూలి పని చేసుకుంటూ నా కొడుకు కూలి పని చేయకూడదు, ఒక అధికారిగా చూడాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉన్నంత చదువులు చదివించి ప్రయోజకుడు అయితే మా కష్టాలు తీరుతాయని తల్లిదండ్రులు కష్టాలు పడుతూ కొడుకును చదివిస్తే తల్లిదండ్రులకు మిగిలిందే మరణమా? ఆ తల్లి చేసిన పాపం మీది కొడుకును కనడమా? వివరాలకు వెళ్తే నంద్యాలలో హిజ్రాతో కొడుకు ఎఫ్ఐఆర్. హిజ్రాలు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన దంపతులు సుబ్బారాయుడు, సరస్వతి మృతి. ప్రైవేట్ ఆసుపత్రి నుండి కేజీజీహెచ్ తరలిస్తుండగా మార్గ మధ్యలో సరస్వతి మృతి. కేజీజీహెచ్ చేరగానే సుబ్బారాయుడు మృతి. కొడుకు సుధీర్ హిజ్రా మున్నిని వివాహం చేసుకుంటానన్న కొడుకు సుధీర్ వ్యతిరేకించినందుకు సుబ్బారాయుడు ఇంటిపై హిజ్రాల దాడి వేధింపులతో మనస్తాపానికి గురైన సుబ్బారాయుడు, సరస్వతి దంపతులు చిన్న చెరువు వద్ద నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నం. పోలీసులు న్యాయం చేయలేదని కుమారుడిని హిజ్రాలకు అప్పగించామని చెప్పారని ఆరోపించి బాధితులు సరస్వతి 2 టౌన్ పోలీసులు నిర్వాకం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న పోరుబాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం వరంగల్పల్లి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీలు అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వం వైఖరికి నిరసనగా డిసెంబర్ 27వ తేదీన పార్టీ శ్రేణులు ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా కరెంట్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం రామ్మోహన్ రెడ్డి, అత్తార్ జాహిద్, అబ్దుల్ ఫైజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు 27వ తేదీన ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద లేనిపోని
అఖండ మరి నిందలు వేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఏ విధంగా ఉండింది, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం 164 సీట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా వారి పరిపాలన జరుగుతూ ఉంది అనే విషయం ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. మరి ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఈ యొక్క 6 పథకాలు ఇస్తామని చెప్పి మరి సూపర్ 6 అని చెప్పి కూడా మరి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్ తప్ప మరి అది కూడా దాదాపు 3,50,000 మందికి ఆ పెన్షన్ కూడా తొలగించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా రావడం జరిగింది. అది కూడా తొందరలోనే తొలగించే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 50 పైసలు మాత్రమే మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈరోజు పెంచడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 15,000 కోట్ల పైగా ఈరోజు ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. మరి ఇప్పటికే దాదాపు 6,000 కోట్లకు పైగానే భారం మోపడం జరిగింది. మరి తొందరలోనే ఈ యొక్క మిగతా 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ యొక్క యూజర్ ఛార్జీల పేరుతోనూ విద్యుత్ ఛార్జీల పేరుతోనూ కూడా మరి మళ్ళీ ప్రజలకు మీద మోపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 6 నెలల పాటు మరి ఏదైనా కూడా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క మనం కూడా ఆ 6 నెలల పాటు మనం వేసి చూడాలి. మరి వాళ్లకు 6 నెలల ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలలో పరిశీలించారు. కల్పన సెంటర్, గాంధీ చౌక్, చెరువుకట్ట, ఫారూక్ నగర్, శ్రీనివాస్ సెంటర్ పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సమస్య లేకుండా పరిష్కార మార్గం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆటోలో పరిమితికి మించి వెళ్తున్న ఆటోలకు జరిమానా వేశారు. ఎన్నిసార్లు ఆటో డ్రైవర్లకు చెప్పినా వారి తీరు మారడం లేదు. ఆటోలలో పరిమితి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈసారి మాత్రం ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్తే మాత్రం ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సార్ అదే దీని గురించి దిగాలి 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 బండి ఏం ఇచ్చినారు సార్? పట్టణంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి సమస్య పరిష్కార మార్గం కోసం కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ సందర్భంగా నంద్యాల పట్టణంలోని రాస్ థియేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేము ఎప్పుడు అండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, వార్డులలో సమస్యలు ఉన్నా తెలిపితే ఆ సమస్య పరిష్కార మార్గం చేస్తామని పట్టణంలో పలు
వివాదాల్లో మంత్రి ఫారూక్ మరియు ఆయన తనయుడు ఫిరోజ్ పేరు విరివిరిగా వాడుకుంటున్న విషయం విదితమే. ఈ విషయమై యువనేత ఫిరోజ్ తనదైన శైలిలో స్పందించారు. ఎవరైనా సరే తన పేరు చెప్పుకొని కానీ తన తండ్రి మంత్రి ఫారూక్ పేరు చెప్పుకొని కానీ దంతాలు కొనసాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని యువనేత ఎన్ఎండి ఫిరోజ్ హెచ్చరించారు. తాము ఎవరికి వత్తాసు పలకడం లేదని, ఏదైనా న్యాయపరంగా ఉంటే ఎవరిది వారే వివాదాలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా తన పేరు ప్రస్తావించి ఏదైనా దందాలు కొనసాగిస్తే నేరుగా తనకి ఫోన్ చేసి తనను సంప్రదించాలని ఎన్ఎండి ఫిరోజ్ తెలియజేశారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఏమన్నా మీ సమస్య ఉంటే మన ఫోన్ నంబర్ ఉంది, మీ అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉంది. మీరు ఎప్పుడన్నా నాకు కాల్ చేయవచ్చు. అట్లానే ఎప్పుడన్నా 24 hours మా రాజ్ థియేటర్ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. ఏ సమస్య అన్నా కానీ మీరు మా దగ్గర తీసుకురావచ్చు. మీరు డైరెక్ట్ రావచ్చు. ఎవరు మధ్యవర్తి కాకుండా, ఎవరిని రికమెండేషన్ లేకుండా, ఎవరన్నా మన పేరు చెప్పి ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారనే అది కూడా మనకు ఫోన్ చేయవచ్చు. ఎందుకంటే ఎక్కడ కానీ నంద్యాలలో కానీ ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ దగ్గర కూడా మనం ఎక్కడ ప్రోత్సహించాము. అట్లనే ఏమన్నా మీ దృష్టికి ఏమన్నా వస్తే కూడా నాకు ఇమీడియట్ గా మీరు కాల్ చేసి చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిబ్బంది పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పాస్టర్ నంద్యాల ఏఎస్ శ్రీరాముడు మరియు లక్ష్మణ్ దాస్, ఎక్సైజ్ సిఐలు నంద్యాల సిఐ కృష్ణ మూర్తి, డోన్ సిఐ వరలక్ష్మి, ఆలగడ్డ సిఐ విజయ్ కుమార్, అలాగే ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేవుడు ఈ లోకంలో వెలుగుగా వచ్చి అందరికీ పాప విముక్తిని, ప్రతి ఒక్కరికి జీవము, ప్రేమ, దయ, కరుణ ఉండాలని హితబోధించారు. ప్రకాశించెను యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. Merry Christmas, Happy New Year, Happy New Year, Happy New Year. Happy Christmas. Thank you. నంద్యాల జిల్లా బరంగానపల్లి నియోజకవర్గం ఆవుకు మండలంలోని లింగంపోడు గ్రామంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి మాన్యం భూములు ఆక్రమణలను నివారించాలని గ్రామ ప్రజలు భారీ ఎత్తున గ్రామ మహిళలు, గ్రామానికి చెందిన రజకులు దేవుని మాన్యానికి అక్రమంగా ఆన్లైన్ లో ఎక్కించుకోవడం, దేవుని మాన్యం భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామంలో భారీ ఎత్తున గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు పురుగుల మందు బాటిల్ పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దేవుని మాన్యం ఇనాం భూమి ఎన్నో సంవత్సరాలుగా సర్వే నెంబర్ 50 విస్తీర్ణం 7.34 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన రజకులు కొందరు ఆక్రమించుకుని రిజిస్టర్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవుని మాన్యం ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే మేమంతా పురుగుల మందు తాగి చనిపోతామని నిరసన తెలిపారు. सागर అందులో
అన్ని డివైడ్ మళ్ళీ సామాన్య సవాళ్ళకి దేవుడికి ఇస్తున్నారు ఆ వాళ్ళు నా పేరు కళావతమ్మ. చిన్న కేసాల స్వామి పూజారిని. మా కొడుకున్నాడు వయసుడు, పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుట్టినారు. ఆయన చేస్తాడు. నేను ముస్లాంని కాబట్టి ఇక్కడనే ఉండా. ఆ పొలం మేము వేసుకొని తినడానికి మాకు అధికారం, మాకు ఆక్రమించుకునేకి అధికారం లేదు. సాగులోళ్ళు వాళ్ళు దీటికని ఇచ్చినారు, వాళ్ళు వాళ్ళ అధికారం చేసుకున్నారు. అది ఆ స్వామి 12 ఊర్లకు వచ్చేది. ఇప్పుడు కాకపోతే 5 ఊర్లు తిరుగుతున్నారు. ఊర్ల పేరు లింగంబోడు, గోకల్లిన్న, యామలపాడు, అన్నారం, సింగారం. స్వామి తిరగనిక లేదని అంటున్నారు సార్. మేము ఏ వలన బతకాలన్నా మీరే మాకు 5 ఎకరాలు ఇచ్చినారు. దేవునికే కావాలి. అది లింగంబోడు సార్. వాళ్ళని ఇప్పుడు మళ్ళా ఇద్దరు తోడుకొచ్చుకున్నారు. ఈ ఊర్లో సాగలోళ్ళు లేరని మాకు వచ్చిరాల నుంచి బట్టలు ఉతుకుతున్నారు, స్వామికి సేవ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకొని మాకు అందరిని ఇంత జనాలనల్లా ఊరి నెల మళ్ళేసినారు. మా పొలం మాకు కేశవ స్వామికి కావాలా, మాకు ప్రజలకు ఎవరికి వద్దు. మేము తినడానికి కాదు. స్వామి మాన్యం వాళ్ళు ఆక్రమించుకుంటే ఎట్లా సార్? మేము ఎట్లా మా స్వాములకు ఎట్లా చేసుకోవాలా? దేవుని మాన్యం మాకు కావాలా, మా దేవుని మాన్యం మాకు కావాలా, మా దేవునికే కావాలా. 5 ఊర్లు తిరుగుతారు, 12 ఊర్లు తిరిగేది 9 ఊర్లు పోయి 9 ఊర్లు పోయి ఇప్పుడు 5 ఊర్లకు వచ్చింది సార్. యామలపాడు, రాళ్ళ కొత్తూరు, అన్నారం, అది తమలపల్లె, గోకల్దిన్నె, కొత్తపేట, ఇవల్ల తిరిగేటివి అన్ని ఇచ్చిపెట్టి సాములకు ఇప్పుడు 5 ఊర్లు తిరుగుతున్నాం సార్. గుణసింగారం, మిచ్చనమెట్ల, గోకల్దిన్నె, ఇవి 5 ఊర్లు ఇప్పుడు లింగంబోడు అందరూ తిరుగుతున్నారు స్వామి. అవుకు మండలం లింగంబోడు గ్రామం మాది చెన్నకేశాల స్వామి. వాళ్ళు దీటు పట్టుకునేందుకు సంక్రాంతి పండగకు ఏదో వేసుకునేటట్టు తినేటట్టు చేసినారు సార్. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బట్టలు ఉతకకుండా ఆక్రమించి వాళ్ళే మళ్ళా పెద్దలు ఆక్రమించేస్తున్నారు. మళ్ళా వీళ్ళు ప్రజలు వీళ్ళు ఆక్రమించాలని అట్లా చేస్తున్నారని వాళ్ళు నంద్యాల పోయి, కర్నూలు పోయి, ఆడపోయి ఈడపోయి అర్జీ పెట్టినారు సార్. మా సాయమాన్నే మాకు కావాలి సార్, అంతే మేము కోరుకుంటున్నది. మా గ్రామం తరఫున మేము చెప్తున్నాం సార్, అదొకటే కోరుకుంటున్నాం, మా సామాన్యం మాకు కావాలని. ఇది ఎవరు ప్రభోలకు కాదు, ఎవరు ఆక్రమించనికి కాదు, ఎవరు ప్రజలకు కాదు, ఎవరు పెద్ద మనుషులకు కూడా కాదు సార్. ఇది మా సామాన్యం మాకు కావాలి, అదొకటే. కానీ వాళ్ళు వేసుకొని తినవంటే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని వాళ్ళు కొన్నిట్లు ఎక్కించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుకుంటా ఆడోళ్ళని ఎట్లంటే అట్లా తిట్టుకుంటా మళ్ళా వాళ్ళే పోయి మందు సీసాలు తీసుకొని వాళ్ళే పోయి ఆక్రమిస్తే ఏంది సార్ ఇది? ముందు మేము ఇది ఒక్కటే కోరుకుంటున్నాం, మా సామాన్యం మాకు కావాలి, అంతే. ఏది కోరుకోలేం మేము, ప్రజలందరూ కలిసి కూడా అదే కోరుకుంటున్నాం. మా అబ్బగారి కాలం నుంచి వంశపారంపరంగా మేము పూజలు జరుపుతున్నాము. ఈ దేవుడు వచ్చేసి గతంలో 11 ఊర్లు ఉన్నాయి, ఇప్పుడు 5 ఊర్లు తిరుగుతున్నాడు. లింగంబోడు, గోకల్లింగ, యామలపాడు, అన్నవరం, సింగవరం. లింగంబోడు రేతిరిగి లింగంబోడు చేరుకుంటాడు 5వ రోజు. 5 ఊర్లు తిరుగుతున్నాడు. తర్వాత వచ్చేసి మేము ఈ మాన్యాలు వచ్చేసి మేము అనుగిస్తున్నాము. గతంలో నుంచి మా నాన్న అనుగించినాడు, తర్వాత మేము అనుగిస్తున్నాడు. మా అబ్బగారు అనుగించేవారు. వచ్చేసి పక్కన ఈ దీటి పట్టుకొని కానీ సాగులకు మాన్యం ఇచ్చినారు. అప్పుడు వాళ్ళు కూడా అనుభవించుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పటాలు చేసుకున్నారు. పటాలు చేసుకుని పోతే ఇప్పుడు దేవునికి ఉత్తరాన సేవకులు ఎవరుంటారు? దానికి మీరు న్యాయం చేయాలి, పెద్దోళ్ళు, సర్కార్ వాళ్ళు న్యాయం చేయాలి, గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏం పేరు మీ పేరు? కేశవయ్య. ఏ ఊర్లో మీరు పూజారి? లింగంబోడి గ్రామం. నా పేరు దుర్గా నరేంద్ర. అవుకు మండలం రామవరం పంచాయతీ లింగంబోడి గ్రామం అది.
లింగంబూడి గ్రామం. నా పేరు దుర్గా నరేంద్ర. అవుకు మండలం రామవరం పంచాయతీ లింగముడి గ్రామం అది. దాదాపుగా ఈ సమస్య వచ్చేసి 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సమస్య వచ్చేసి 7 ఎకరాల 34 సెంట్ల గురించి జరుగుతూ ఉంది. రజకులైనటువంటి వారు స్వామివారికి ఉత్సవాలకు డ్యూటీలు బట్టి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు భూమి ఇచ్చినారు పూర్వం నుంచి. కానీ ప్రస్తుతం వాళ్ళు ఏం చేసినారంటే కనుక వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేసుకొని రికార్డు మొత్తం ట్యాంపరింగ్ చేసినారు. దీనిపైన అధికారులకు ఎంత ఇచ్చినా, అర్జీలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా గ్రామానికి ఏం స్పందించలేదు. వాళ్ళకు ఎక్కడికి పోయినా కూడా స్పందిస్తున్నారు. ఉండేది ముగ్గురు ఉన్నారు వాళ్ళు. పొలం సమస్యల గురించి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ అధికారులు మాకేం సపోర్ట్ చేయడం లేదు. ఒకసారి అధికారులు గ్రామాల్లో పరిశీలించి, రికార్డులు పరిశీలించి, వాస్తవాలు ఏంటివి, అవాస్తవాలు ఏంటివి అని పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని అందరినీ కోరుకుంటున్నాను. 7 ఎకరాల 34 సెంట్లు. లింగంబూడు అవుకు మండలం నంద్యాల జిల్లా. ఈడ 7 ఎకరాల 34 సెంట్లు సామాన్యం చిన్నకేశ్వర స్వామికి ఆక్రమించుకొని వాళ్ళు రజకులు అయిన వాళ్ళు ఇక్కడ సేవ చేసి సంక్రాంతికి దీటి పట్టుకోవడానికని వచ్చారు. ఊళ్ళో బట్టలు ఉతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అది కాదని అప్పుడు జగనన్న ప్రభుత్వ పథకాల కోసమని ఎక్కించుకున్నామన్నారు. ఈ పొద్దు అప్పుడు ఉండే ప్రభుత్వంలో ఎక్కించినారు. ఇప్పుడు మాకే కావాలని దాన్ని ఇంకా వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోయి, కలెక్టర్ల కాడికి పోయి, నంద్యాలకు ఆర్డీఓ మేడల కాడికి పోయి మేము మందు తాగుతాం, అది తాగుతామని ఊళ్ళో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళలో ఒకరు కూడా వాళ్ళు ఉండేది 4 ఇండ్లు. 4 ఇళ్ళల్లో అంతా వాళ్ళ చుట్టుపక్కల సాకులలో వాళ్ళల్లో తొలకొచ్చుకొని చేసుకుంటున్నారు. మా తమ్ముడు అంట ఒక్కడే ఎక్కడ ఉన్నదో ఏమో ఆయన ముఖమే చూడలే. ఈ పొద్దు వచ్చి మా తమ్ముడు మేము మందు తాగుతున్నామని పేర్లలో చెప్తాను. ఒక మంచి అయితే రేపు మన్నాడో పోతాడు, ఆయన పేరు చెప్తుంది. ఆయన ఇప్పుడు హాస్పిటల్ నుండి కూడా 2 నెలలు అవుతుంది. అట్లా చేస్తున్నారు సార్. దేవుని మన దేవునికే కావాలా. దీనికి ఏ దానికైనా తెగిస్తాం మేము అంతే. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ముద్రించిన జనవరి వేడుకలను మొక్కలతో జరుపుకుందాం అనే బ్యానర్లను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆవిష్కరించారు. జనవరి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసే తన అభిమానులను, కార్యకర్తలు, శ్రేయభిలాషులు అందరూ స్వీట్స్, పూలదండలు, బొకేలు కాకుండా మొక్కలతో, నోట్ పుస్తకాలతో శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి ఫారూక్ సూచించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలతో, నోటు పుస్తకాలతో జనవరి వేడుకలు జరుపుకుందామని ఏర్పాటు చేసిన బ్యానర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి ఫారూక్ తో పాటు పాల్గొన్న తెలుగుదేశం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, మన నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, జనవరి 1వ తారీఖున ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చాలా సంవత్సరాలుగా కృషి చేస్తుందని, మరి ఒకసారి జిల్లా ప్రజలందరికీ ఈ విషయమై అవగాహన కల్పిస్తున్న రెడ్ క్రాస్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దర్శగిరి బర్ల, వైస్ చైర్మన్ మారుతి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాషా, ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురించి, రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ అబ్దుల్ సమీద్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కల ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం యువ నాయకులు అలాగే గౌరవ మంత్రి ఒకేలు సీట్లు కాకుండా మొక్కల ద్వారా మొక్కల సంవత్సరం జరుపుకుందామని రెడ్ క్రాస్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, అభిమానులకు అందరికీ కూడా మొక్కలు మీకు శుభాకాంక్షలు తెలిపి, అలాగే మీ ఇంట్లో మీ ఇంట్లో ఆ మొక్కలు నాటుకోవడం ద్వారా మన నంద్యాలలో అందరి వీపులు నిలవడానికి పనులు, పూలదండలు చూసామని దాని బదులుగా మొక్కలు ఇచ్చి కాపాడతాము, మొక్కలను పెంచాలని కోరుతున్నాము. ఈ రెడ్ క్రాస్ వాళ్ళు మేము స్టాల్స్ ఒకటి అరేంజ్ చేశాము. కొన్ని 20 స్టాల్స్ అరేంజ్ చేసి అది డిసైడ్ చేస్తాము. ఈ మొక్కల ద్వారా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ మన దర్శగిరి అన్న, ఇంకా మన మారుతి అన్న, అట్లనే మన ఉస్మాన్, వీళ్ళంతా మన ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ న్యూ ఇయర్ కి ఎవరు బుకేస్, ఫ్లవర్స్ కాకుండా మనకు మొక్కలు, ట్రీస్, ఇంకా పుస్తకాలు తీసుకొస్తారు. అందరికీ ఏమంటే చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పనికి వస్తుంది. అట్లానే ఈ ఏమంటే చెట్లు తీసుకొస్తే మనకు నంద్యాలలో కూడా ఎన్వైరన్మెంట్ ప్రతి చోట చెట్లు నాటి మన నంద్యాలలో క్లీన్ నంద్యాల, గ్రీన్ నంద్యాల అనే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నెల టౌన్ హాల్లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగులకు విశిష్ట సేవలు అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ ను అభినందించి బహుమతులు అందజేశారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు, రోటరీ మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామూర్తి, ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయబాబు, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మహేశ్వరరెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున ప్రతి ఏటా భారీ సేవ కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే వాటిని ఆ రోజు దివ్యాంగులకు అందించడంలో, అదేవిధంగా దివ్యాంగులకు ఆ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ సేవలు ప్రశంసనీయమన్నారు. మేము ఈ కారణంగా అంటే మీరు అవార్డు చేసే సర్వీసెస్ ని మీకు కూడా గుర్తు చేసి 15 నుండి 20,000 ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. నంద్యాల ఏలూరు మెట్ట దగ్గర దాదాపు 180 మంది చెవిటిమ్మగా పిల్లలు ఉన్నారు. అదేవిధంగా గోపవరం దగ్గర సెయింట్ డాన్స్ మనోవికాస్ కేంద్రం ఉంది. మేము ఈ తర్వాత మళ్ళీ ఈ పిల్లలందరినీ కూడా అంటే ప్రత్యేక పాఠశాలల్లో ఉన్నటువంటి వందలాది మంది రామకృష్ణారెడ్డి సార్ సహకారంతో ఈ విధంగా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతుంటాయి. అటువంటి సందర్భం థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్. వ్యక్తిగతంగా కూడా విజయబాబు వైద్య మిత్రులు అంటే మా కార్యక్రమాలు సహకరించడమే కాకుండా వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. ఓపీలో బిజీగా ఉన్నా కూడా ఇక్కడ దగ్గర ఎదురుగా మన రోడ్ అవతలనే మోర్ హాస్పిటల్ పైన ప్రధాన కారకులు మొత్తం గ్రూప్ ఫోటో వచ్చారు. నిర్వాహకులం ఉన్నాం, కానీ వాటన్నిటినీ వాళ్ళందరినీ లోపలికి తీసుకురావడం కానీ వాళ్ళందరికీ ఈ వస్తువుల్ని, బట్టల్ని దగ్గరుండి అందజేయడం కానీ, కుర్చీలోకి లేచి రావడానికి ఇబ్బందినటువంటి దివ్యాంగులకి దగ్గరికి వెళ్ళి భోజనం అందించడం కానీ, ఇటువంటి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి రామకృష్ణ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కి నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున, వైద్యుల సంఘం తరఫున, లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాలలో కొందరు వ్యాపారులు చేసిన దొంగ వ్యాపారులు గురవిందగించ సామెత గుర్తుకొస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా నేనున్నాను అంటూ భరోసా కల్పించే నాయకుడిపై విమర్శలు చేసి చాంతాడు పోస్టింగ్ చేసి బొక్కబోర్ల పడ్డాడు. తనపై ఎన్ని విమర్శలు చేసినా తప్పు చేస్తే భయపడాలి. ఏనుగు పోతుంటే కొన్ని ఊరకుక్కలు మొరకడం మామూలు అని ముచ్చటగా 3సారి ఏకగ్రీవంగా రిటైర్డ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అడ్డగాళ్ల మల్లికార్జున్ను వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షిగా ఎన్నుకున్నారు. పాణ్య మండలం సుబ్బారావుని కొత్తూరు ఆర్యవైశ్య అన్న సత్రం అధ్యక్షులు నెరవాటి సత్యనారాయణ అధ్యక్షతన రిటైర్డ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా హర్ష ధ్యానాల మధ్య అడ్డగాల మల్లికార్జునను ఎన్నుకున్నారు. గత 20 ఏళ్లుగా నంద్యాలలో
తిరువీధి వెంకట సుబ్బయ్య హయాంలో ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. ఆయనకు చేదోడు వాదుడుగా గత 15 ఏళ్లు మల్లికార్జున సెక్రటరీగా ఏకగ్రీవంగా పనిచేశారు. అసోసియేషన్లోని ఏ సభ్యుడికైనా అధికార, రాజకీయ, పోలీసు అధికారుల నుంచి సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుండి సమస్యను పరిష్కారం చేసేవారు. కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఎటువంటి విభేదాలు లేకుండా మా కర్తవ్య నిర్వహణను నెరవేరుస్తామని ఈ అసోసియేషన్కు ఈ కమిటీకి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయుచున్నాము. జై వాసవి మాత, జై జై వాసవి మాత. వీరికి సన్మాన కార్యక్రమాలను ఒక్కొక్కరు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీకి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఏ ఇబ్బందులు కలగకుండా ముందు ముందు వారి సేవలు మాకు అందించాలని, మేము వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యాంశాలు మరోసారి. హిజ్రాలతో స్నేహం, హిజ్రాను వివాహం చేసుకుంటాను అంటున్న కొడుకు అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన తల్లిదండ్రులు. ప్రభుత్వాన్ని మెడలు ఉంచి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు పోరుబాటలో పాల్గొని విజయవంతం చేయండి. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి సమస్య పరిష్కార మార్గం కోసం కృషి చేస్తాం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సిబ్బంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్. ఆవుకూరులోని లింకంపోడు గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవుని మాన్యం భూముల ఆక్రమణలను నివారించాలి. పరిరక్షణపై జనవరి వేడుకలను మొక్కలతో జరుపుకుందాం. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్. రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్వాడెట్స్ కు అభినందన సభ. రిటైల్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా అడ్డగాళ్ల మల్లికార్జున. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.